శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వసంత పంచమి ఎప్పుడు, వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే వసంత పంచమి రోజున మేషరాశి వారు ఏ 2 వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించడంతో పాటుగా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వసంత పంచమిని మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగను భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున విశేషంగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించాలి. ఇలా ఈ రోజున విశేషంగా పూజలు నిర్వహించటం వల్ల సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీకు విశేషమైన జ్ఞానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణులకు మీకు వీలైనంత దానం కూడా చేయవలసి ఉంటుంది. దీనివల్ల విశేషమైన పుణ్యకర్మలు కూడా పొందుతారు. శ్రీ పంచమిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి విశేషమైన పర్వదినాన విష్ణుమూర్తిని కూడా విశేషంగా పూజలు నిర్వహించవలసి ఉంటుంది. సరస్వతీదేవిని మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడి ఉంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలు నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. మాఘమాసం శశిర ఋతువులో వసంతుని స్వాగతి చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుడిని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగబల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీ పంచమి నాడే మనకి కనపడుతుంది. వీరి ముగ్గురిని పూజించటం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయని, దానివల్ల జ్ఞాన ప్రవాహం ఏర్పడుతుందని చెప్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేకమైన ఆరాధనలు, విశేషమైన పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు కానీ, సప్తమి తిథుల్లో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజున కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన కిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతిని, కిరణాలని ప్రసాదిస్తుంది. కాంతిపుంజము వల్లే వెదజిల్లే దేవత సరస్వతీదేవి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ప్రశాంత వదనంతో మనకి కనిపిస్తుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరమేమి ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనలు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేళమును, అరటిపళ్లను, చెరుకును నివేదిస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపారమైన విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, లీలా సరస్వతి, ధారణా సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ కూడా సామాంపాద సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రీతిపాత్రులవుతారని చెప్తారు. సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించి ఆవాహనం చేసి
సర్వవేళలా సర్వావస్థల యందు నాతో ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయటం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. ఇలా ఈ రోజున విశేషంగా పూజలు నిర్వహించటం వల్ల సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీకు విశేషమైన జ్ఞానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణులకు మీకు వీలైనంత దానం కూడా చేయవలసి ఉంటుంది. దీనివల్ల విశేషమైన పుణ్యకర్మలు కూడా పొందుతారు. శ్రీ పంచమిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి విశేషమైన పర్వదినాన విష్ణుమూర్తిని కూడా విశేషంగా పూజలు నిర్వహించవలసి ఉంటుంది. సరస్వతీదేవిని మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఇక ఇంతటి విశేషమైన శ్రీ పంచమి రోజున ఈ పర్వదినాన మేషరాశి వారు ఇంటికి తెచ్చుకోవలసిన 2 వస్తువుల గురించి చూసినట్లయితే, వసంత పంచమి రోజున ఈ రాశివారు ఇంటికి తీసుకురావలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బెల్లము. ఈ రోజున బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే అంతా శుభం జరుగుతుంది. వీరికి అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది. వీరు ఇష్టం వచ్చిన విధంగా వాడకూడదు. కేవలం పూజకు సంబంధించిన విషయాలలో మాత్రమే ఈ బెల్లాన్ని వినియోగించవలసి ఉంటుంది. అలాగే బెల్లం కూడా ఎక్కువ ఏమీ కొని తెచ్చుకోక్కర్లేదు. ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకువచ్చి దాన్ని భగవంతుడికి నివేదనగా పెడితే వీరికి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం బెల్లాన్ని బంగారంగా భావించేవారు. కాబట్టి మన స్తోమతకి తగినటువంటి బెల్లాన్ని కొనుక్కొని భగవంతునికి నివేదనగా సమర్పించటం ద్వారా కూడా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు ఈ రోజున ఇంటికి తీసుకురావలసిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు. పసుపు చాలా పవిత్రమైనది. ప్రతి మహిళ పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఆయుర్వేదంలో కూడా పసుపును వినియోగిస్తారు. అంతటి గొప్ప మహిమ కలిగిన పసుపును ఈ మంచి పర్వదినం రోజున ఇంటికి తీసుకువస్తే అంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే పసుపును, బెల్లాన్ని ఈ రోజున ఇంటికి తీసుకువస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని పాటించేవారు మాత్రం మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని ఆచరించాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. ఈ విధంగా శ్రీ పంచమి రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం ద్వారా మీ సంపద అనేది పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుంది. అలాగే వ్యాపారం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రాశివారు శ్రీ పంచమి రోజున ఖచ్చితంగా బెల్లాన్ని, పసుపుని కొని తెచ్చుకోండి. ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది. సరస్వతీదేవి యొక్క కటాక్షం మీ పైన ఉంటుంది. సో చూసారు కదండి, ఫిబ్రవరి 14వ తారీఖున వచ్చే వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజున మేషరాశి వారు ఏ 2 వస్తువులను తెచ్చుకోవటం వల్ల వారి జీవితంలో అభ్యున్నతిని పొందుతారు? సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలను ఏ విధంగా పొందాలి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.